హాయ్ వ్యూవర్స్, వార్తలహారం వాస్తవాలై ప్రాణం తులసి న్యూస్ 9 నిమిషాలు 9 అంశాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు విశేషాలు ఏమిటో చూసేద్దామా. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు వెటకారం పాలు మరీ ఎక్కువని అందరికీ తెలుసు. ఈసారి ఆయన వెటకారం కేసీఆర్కు కారం పెట్టినట్లు ఉంది. ఎలాగంటారా, రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కేసీఆర్పై చేసిన ట్వీట్లు ఆయనకు తిట్లు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ అంత అందమైన ముఖాన్ని ఆయన ఇంతవరకు చూడలేదట. హైదరాబాద్లోని అందాలన్నీ కేసీఆర్ ముఖంలోనే కనపడతాయట. మామూలుగా ముఖం అనేది వ్యక్తి లోపలి ఎమోషన్స్కి ప్రతిరూపం. కానీ కేసీఆర్లో దాగున్న సౌందర్యం, ఆలోచనలు ఆయన ముఖంలో ప్రతిబింబిస్తాయట. కేసీఆర్ ముఖాన్ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ కూడా మర్చిపోరని ఆయన ట్వీట్ చేశారు. కేసీఆర్ అంత అందమైన ముఖాన్ని ఇంతవరకు హైదరాబాద్లో చూడలేదని, ఆయన ముఖం అంటే తన స్నేహితులు పడి చేస్తారని ఓ కాలేజీ అమ్మాయి తనతో చెప్పిందట. కేసీఆర్ హోర్డింగులతో హైదరాబాద్ నగరం మరింత అందంగా మారిందని, టీఆర్ఎస్ ఆఫీస్ బయట ఉన్న కేసీఆర్ దేవుని రూపం ఎంతో అందంగా ఉందని కొంతమంది స్త్రీలు తనతో చెప్పారని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లకు టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. పవన్ ఎంత వద్దనుకున్నా కేంద్ర మంత్రి పదవి వెంటాడడం మానలేదండి. ఆ మధ్య మోడీని కలిసినప్పుడు తన మంత్రివర్గంలో చేరాలని ఆహ్వానించిన ఆయన వద్దన్నారు. అయితే దీన్ని పవన్ వదిలేసిన నరేంద్ర మోడీ మాత్రం వదిలినట్టు కనిపించడం లేదు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా తాను ఇచ్చిన ఆఫర్ను పవన్ వద్ద మరోసారి ప్రస్తావించమని మోడీ కోరినట్లు సమాచారం. పవన్కు రాజ్యసభ సీటును కేటాయించి తన రెండో దశ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలనే ఆలోచనలో మోడీ ఉన్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే మనిషి కదా. ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాతే మిగిలిన విషయాలు ఆలోచించాలనేది ఆయన తత్వం. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 వెంకటేష్తో కలిసి నటిస్తున్న మరో చిత్రం గోపాల గోపాల షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆయన. ఈ రెండు కాక మరో చిత్రం కూడా ఆయన ఒప్పుకున్న జాబితాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మోడీ మాట మన్నిస్తారా, ఇంతకుముందు చెప్పినట్లు జనసేన పార్టీ తరఫున హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిలుస్తారా చూడాల్సిందే. ప్రపంచ క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరు తెచ్చుకున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ పెళ్లికొడుకు కాబోతున్నాడండి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ 39 ఏళ్ల క్రికెటర్ 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధుడయ్యాడని పాకిస్తాన్ మీడియా చెబుతుంది. క్రికెట్లో ఉన్నప్పుడు వివిధ వివాదాలలో చిక్కుకుని షోయబ్ ఇప్పుడు తన పెళ్లి విషయంలో కూడా వివాదాల్లో పడేలా కనపడుతున్నాడు. జూన్ 12న అఖ్తర్ రావల్పిండికి వెళ్తాడని, ఆ తర్వాత వారంలో పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయని అక్కడ మీడియా చెబుతుంది. గత ఏడాది హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుటుంబానికి హజ్లో అఖ్తర్ కుటుంబంతో పరిచయం ఏర్పడినాక వారు తమ 17 ఏళ్ల కుమార్తె రుబాబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయం చేశారట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు 2 పనుల్లో బిజీగా ఉంటారు. ఒకటి సీమాంధ్రులను తిట్టే పని, 2 పూజలు పునస్కారాలు చేసే పని. ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన భారీ పూజలకి లెక్కే లేదు. ఈ పూజ అని, ఆ పూజ అని, ఈ హోమం అని, ఆ హోమం అని ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు ఆయన. కొంతమంది అయితే కేసీఆర్ ఎలాంటి రాజకీయ నాయకుడైనప్పటికీ ఆయన కాపాడుతున్నది ఆయన చేసే పూజలు హోమాల బలమేనని అంటుంటారు కూడా. కేసీఆర్కు కొంచెం తిక్కువ ఉన్నట్టే ఆయన చేసే పూజలకు కూడా కొంత లెక్క ఉంది. అదేంటంటే ఆయన పూజో హోమమో మొదలెట్టారంటే ఏదో ఒక సమస్యలో ఉన్నట్టు లెక్క. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 10 రోజులు కూడా కాకుండానే రుణమాఫీ ప్రకటనతో ఆయన పరువు తెలంగాణలో అడ్డంగా పోయింది. కేసీఆర్ని గెలిపించిన రైతులే ఇప్పుడు ఆయన అంటే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్ళీ పూజలు మొదలెట్టారు. ఆయన రైతుల రుణమాఫీ ఇష్యూలో ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి దాంట్లోంచి బయటపడడమే ఈ పూజల ఉద్దేశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తదితరులు చంద్రబాబును ప్రశంసించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రసంగించారు. కానీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు జరిగారు. అదేవిధంగా వారం రోజులుగా తీవ్రంగా విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో చురకలు కూడా అందించారు. ఒకవేళ బాబు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెసు, వైకాపా నేతలు వచ్చి ఉంటే ఈ విమర్శలన్నీ మూటగట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. ప్రమాణ స్వీకారం తర్వాత టీడీపీ రాజకీయ సభ నిర్వహించబోతుందనే సంగతి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, రఘువీరారెడ్డి అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలన్నట్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డొమ్మా కొట్టి అవమాన భారం నుంచి తెలివిగా తప్పించుకున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలే కారణమని ఆరోపిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా పెరుగుతున్నారు. రాహుల్ గాంధీని జోకర్ అని, పదవి నుంచి తప్పుకోమని మాత్రమే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్రమంగా ప్రియాంక గాంధీ భజన చేయడంతో సోనియాకు వారితో ఏ విధంగా వ్యవహరించాలో పాల్పోవడం లేదట. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కేవీ థామస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని కితాబు ఇచ్చారు. అంటే రాహుల్ అసమర్థుడని, నాయకత్వ లక్షణాలు లేనివాడని దీని అర్థం. ఆయనకు ప్రియాంక గాంధీ తోడ్పాటు అవసరమని థామస్ అధిష్టానానికి పరోక్షంగా చెబుతున్నట్లే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం పాలై రాహుల్ గాంధీ అసమర్థత గురించి ఇంత స్పష్టంగా రుజువైన తర్వాత కూడా ఆయన పట్టుకుని వేలాడడంలో అర్థం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం ఎవరు చేస్తారో చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పవర్ఫుల్ బహుమానం ఇచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చేపట్టబోతున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు పథకం అమలుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు, మార్గదర్శకాలు, ఏర్పాట్లు వగైరాల వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు పీయూష్ గోయల్. రాష్ట్రంలో ఈ పథకం విజయవంతమైతే క్రమంగా దానిని దేశమంతటికి విస్తరిస్తారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితంగా అభివృద్ధి సాధించాలంటే అందుకు విద్యుత్ చాలా అవసరం. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటే అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. ఇప్పుడు కేంద్రమే నిరంతర విద్యుత్ సరఫరా ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి కానుకయిస్తుంది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక మునిపే కేంద్రం వద్ద చేసిన ప్రయత్నాలు ఫలించే ఇంత మంచి ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చిందనేది కాదనలేని సత్యం. ఆంధ్రప్రదేశ్కు మరో వరం కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి పథకం. వీటి నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులు కేంద్రమే భరిస్తుంది. ఈ 100లో 10 రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు వికేంద్రీకరణ కూడా సాధ్యమవుతుంది. ఇంతకు ముందులా హైదరాబాద్ మాదిరిగా కాకుండా అభివృద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలు, పరిపాలనా విభాగం, సాఫ్ట్వేర్ కంపెనీలు వేరువేరు చోట్ల ఉండబోతాయి. ఆర్థికేతర అంశాలను విభిన్న కోణాల్లో చూడడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయడం ఈజీ అవుతుంది. రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు కావాలని చెబితే కాంగ్రెస్ వారు ఎగతాళి చేశారని, ఇప్పుడు అది నిజమో కాదో అందరికీ అర్థం కాగలదని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న సోనియా గాంధీ ఇప్పుడు ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడడం వింతగా ఉందని చంద్రబాబు దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్ చేసిన నిర్వాకానికి ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారని, వారిని ఆదుకోవడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వల్లే కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తన వంతు సాయం చేయమని కోరుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కకి పెళ్లి కుదిరిందటండి. ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్. 2015లో అనుష్క పెళ్లి చేసుకోబోతుందనే వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం బాహుబలి, గుణశేఖర్ నిర్మిస్తున్న రుద్రమదేవి సినిమాల్లో నటిస్తుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అనుష్క పెళ్లి గురించి గతంలోనే ఆమె కుటుంబ సభ్యులు చర్చించారు. అప్పుడు అనుష్కకి చాలా సినిమాలు చేతిలో ఉండడం కారణంగా పోస్ట్పోన్ చేసేసింది పెళ్లి. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఆమె కోసం మంచి వరుణ్ణి కూడా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనుష్క తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడింది. మొత్తానికి అనుష్క 2015లో పెళ్లి తర్వాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుందన్నమాట. ఇవ్వండి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తులసి న్యూస్.